స్విమ్మింగ్ చేయాలి అంటే మనము నీళ్ళలోకి దిగి స్విమ్ చేస్తేనే నేర్చుకుంటేనే స్విమ్మింగ్ వస్తుంది. అంతేకాని స్విమ్మింగ్కి సంబంధించి నువ్వు 100 గ్రంథాలు చదివినా 100 వీడియోలు చూసినా స్విమ్మింగ్ అనేది మీకు రాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఎంతోమంది మిత్రులను చూస్తున్నాను, గ్రూప్లో జాయిన్ అవుతున్నారు టీటీడబ్ల్యూఎస్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో, కానీ ఫైనల్ గ్రూప్కి రావట్లేదు, అంటే అడ్మిషన్ తీసుకోవట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు యాక్చువల్లీ గ్రూప్కి వస్తున్నారు, టీటీడబ్ల్యూఎస్ సంబంధించి లింక్ మీకు వస్తుంది అనగానే దాంట్లో మీరు జాయిన్ అవుతున్నారంటే ఇండైరెక్ట్గా దాని అర్థం ఏమంటే మీకు అప్గ్రేడ్ కావాలనే ఒక ఆలోచన ఉంది, నేను కూడా అత్యున్నత స్థాయికి వెళ్ళాలనే ఒక ఆలోచన, ఆతృత మీ లోపల అంతర్లీనంగా నిక్షిప్తమై ఉంది కాబట్టే మీరు దీని వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి ఉంటుంది. ఏదైతే మనం కోరుకుంటామో అది మనకు సమీపంగా వస్తుంది, దానికి తగ్గట్టుగానే మనకు అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు మీ మనసులో నేను బాగా మాట్లాడలేనేమో కానీ మాట్లాడాలి, నేను సరిగ్గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో నా మనసులోని భావాలు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు నలుగురిలో మాట్లాడాలంటే భయంగా ఉంది కానీ నేను మాట్లాడాలి, స్టేజ్ ఎక్కాలంటే నాకు భయం కానీ నేను స్టేజ్ ఎక్కి తీరాలి అని ఇలా మీ లోపల ఉన్న భయాలకు పాజిటివ్గా నేను చెయ్యాలి అనే తాపత్రయం మీ లోపల ఉంది కాబట్టి ఈ లింక్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది. ఎప్పుడైతే మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందో మీరు ఈ లింక్ ద్వారా ఈ గ్రూప్లోకి వస్తున్నారు. కానీ ఇక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు పడట్లేదు, ఇక్కడే ఆగుతున్నారు. చూడండి, మీతో పాటుగా ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు, టీటీడబ్ల్యూఎస్ కోసం వచ్చిన వాళ్ళు ఫైనల్ గ్రూప్ కూడా వెళ్తున్నారు, క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు, ఆఫ్లైన్కి వెళ్తున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు. వారి యొక్క సామర్థ్యం మీరు వీరి యొక్క స్పీకర్ లాగా ఎన్నో స్కూళ్ళకి వెళ్ళి వీళ్ళు స్పీచెస్ ఇస్తున్నారు, వారి అభివృద్ధి చెందుతున్నారు. అంతేకాకుండా మన 7 AM డిజైనర్ టాక్ అని ఒకటి ప్రోగ్రామ్ వస్తుంది, అందులో కూడా అనర్గళంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఇంతేకాకుండా వివిధ రంగాల్లో ఉన్నవారు కూడా వారి రంగాల్లో అభివృద్ధి ప్రదంలో వెళ్ళిపోతూనే ఉన్నారు. మనం మాత్రం జాయిన్ అవుదామా వద్దా, పోవాలా వద్దా, ఇదే ఆలోచనలతోటి సతమతమవుతూ ఉంటారు. ఒకటి నిర్ణయం తీసుకుందాం, మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీకు దేవుడు ఇచ్చాడు, అంటే లింక్ పంపించాడు, ముందుకెళ్దాం. గట్టు మీద ఉంటే స్విమ్మింగ్ రాదన్నాం కదా, ముందుకెళ్ళి లోపలికి దిగి జాయిన్ అయ్యి ఈ కోర్సులో ముందుకు వెళ్తేనే మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఇప్పుడు మనము దేవుణ్ణి కూడా, మొన్ననే ఒక స్టోరీ విన్నాను, దేవుణ్ణి మనం కోరుకుంటూ ఉంటాం, దేవుడా దేవుడా అని చెప్పి. చాలా పెద్ద భక్తుడు అంటారు, నువ్వే అన్నీ నాకు నువ్వే, అన్నీ నాకు నువ్వే, సర్వస్వం నువ్వే అని చెప్పేసి అనుకుంటున్నాడు. అనుకోకుండా ఆ ఊర్లో ఒక చాలా వరదలు, బీభత్సమైన వరదలు వచ్చాయంట. వరదలు వచ్చినప్పుడు తను ఏం చేశాడు, అందరూ వెళ్ళిపోతున్నారు, వీరు వదిలి వెళ్ళిపోతున్నారు, తను మాత్రం లేదు, నేను దైవ భక్తుణ్ణి, నేను నా జీవితం మొత్తం దేవుడికి అంకితం చేశాను కాబట్టి దేవుడే వచ్చి రక్షిస్తాడు అని చెప్పేసి అలాగనే ఇంట్లో ఉన్నాడంట. అప్పటికి గవర్నమెంట్ వాళ్ళు, ఆఫీసర్స్ అందరూ వచ్చేసి మునిగిపోతుంది, ఇది చాలా ప్రమాదకరం, అందరూ వెళ్ళిపోయారు, రండి అంటే నో 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 దేవుడు వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని అలాగే భీష్మించు కూర్చున్నాడు. ఓకే, దాని తర్వాత వరద ఉధృతి ఎక్కువై గ్రామం దగ్గర దాకా వచ్చింది. అప్పుడు మళ్ళీ ఒక ఆఫీసర్ వచ్చారు, 5 ఆఫీసర్ వచ్చేసి రండి సార్, మన గ్రామంలో కూడా వాటర్ వచ్చేసాయి, ఊరు మునిగిపోబోతుంది, రండి అని చెప్పేసి అన్నాడు. అయినా నేను రాను, నాకు దేవుడున్నాడు, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు, దేవుడే నన్ను రక్షిస్తాడు అంటూ భీష్మించి కూర్చున్నాడు. ఆ లోపల కాస్త వరదలు ఊర్లోకి వచ్చాయి, తన ఇంట్లోకి కూడా వచ్చాయి. అప్పటికి సిబ్బంది బోట్ వేసుకొని వచ్చారు. బోట్ వేసుకొని వచ్చేసి మళ్ళీ వేరే ఆప్షన్ ఏమీ లేదు, రండి మిమ్మల్ని రక్షిస్తాము అంటూ తాడు కిందికి వేశారు.
అయినా కానీ లేదు లేదు నేను దైవ భక్తుణ్ణి, దేవుడు నా కోసం వస్తాడు అంటూ అలాగే భూష్మించి కూర్చున్నాడు. ఆ హెలికాప్టర్ కాస్త వెళ్ళిపోయింది. తర్వాత నీళ్లు పూర్తిగా వచ్చి తన ప్రాణాలు కాస్త కోల్పోయిన తర్వాత పై లోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు వచ్చాడు. దేవుడా ఏంటి, నేను నీ భక్తుణ్ణి, మనస వాచ కర్మన మొత్తం నీ మీదనే నేను ఉండి నీకోసమే నా జీవితాన్ని అంకితం చేశాను, చివరి క్షణం వరకు కూడా నీకోసమే ఉన్నాను, కానీ నువ్వు నన్ను రక్షించలేదు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు అని దేవునితో తను అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, పిచ్చివాడా, నేను ఇందుగలనందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందుగలను, నేను సర్వాంతర్యామి, కాబట్టి నేను మొదట నీ దగ్గరికి ఆఫీసర్స్ రూపంలో వచ్చాను, రెండోసారి మళ్ళీ ఇంకొక ఫైనల్ ఆఫీసర్ రూపంలో వచ్చాను, తర్వాత బోట్ వేసుకొని వచ్చాను, ఆఖరికి చివరి ప్రయత్నంగా హెలికాప్టర్ కూడా వేసుకొని వచ్చాను. ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలుగా, ఇన్ని మనుషుల ద్వారా వచ్చింది కూడా నేనే. ఎందుకు అన్నిసార్లు నీ కోసం వచ్చానంటే నువ్వు నా ప్రియ భక్తుడివి, మొత్తం నా మీదనే ఆధారపడి ఉన్నావు, నన్నే మనస వాచ కర్మలను కోరుకున్నావు, కాబట్టి అన్ని శత విధాలా నేను ప్రయత్నించాను నిన్ను రక్షించడానికి. కానీ నీ మొండితనంతో నన్ను గుర్తించక నువ్వు ఇంకా ఏదో, దేవుడు అంటే ఇంకా ఏదో అంటూ అలాగే భీష్మించి కూర్చున్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు శరీరాన్ని వదిలిపెట్టి అని చెప్పేసి అన్నాడు. అలాగే ఇప్పుడు మీరు కూడా మీ మనసులో మీరు అభ్యున్నతికి రావాలి, ఉత్తమ స్థితికి రావాలి, అత్యున్నత స్థితికి రావాలి, మీ లోపలి భయాలు వదులుకోవాలి, మాట్లాడే విధానం నేర్చుకోవాలి, స్టేజ్ పైన నేను మాట్లాడాలి, నలుగురిలో నా సామర్థ్యం నేను నిరూపించుకోవాలని తపన మీకుంది కాబట్టి లింక్ మీ దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు ఆ తపన ఇంకా మీ లోపల రగులుతుంది కాబట్టి గ్రూపులోకి వచ్చారు. ఇంకా మీ లోపల ఆ తపన అలాగే రగులుతూ ఉంది. ఈ గ్రూపు నుంచి బయటికి వస్తారో లేదా హెలికాప్టర్ నుంచి తాడు కిందికి వేసినా కానీ ఎలా అయితే పట్టుకోలేదో అలా ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటారో మీరు నిర్ణయం తీసుకోండి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకొని ఫైనల్ గ్రూప్కి వచ్చారనుకోండి, మనం ఉన్నత స్థితిలో స్టేజ్ల పైన, స్కూళ్ళ దగ్గర, అవార్డులు అందుకునే దగ్గర, సంతోషకరమైన సందర్భాలను పంచుకునే దగ్గర నేను మీతో కలుస్తాను. బాయ్. దిస్ ఈస్ మీ శ్రీనివాస్ పెరుమాండ. థ్యాంక్ యూ.